ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుందని ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ జీఎస్టీ ఆదాయం పెరుగుతూ వస్తుంది అన్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, అందువల్ల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే టూరిజం అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుంది అంటున్న పారిశ్రామికవేత్త అంబికా కృష్ణతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ సమావేశాల్లో ఏ విధంగా కేటాయింపులు జరగాలనే విషయం మీద మనతో మాట్లాడడానికి పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి, మన రాష్ట్రానికి ఏ రంగాల్లో కేటాయింపులు జరిగితే బాగుంటుందని అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అద్భుతమైన నిర్ణయం జీఎస్టీ బాబు. జీఎస్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు చూసారో లేదో, జీఎస్టీ పెట్టిన కానీ ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తాం. జీఎస్టీ ఆదాయం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగానే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని నేను అంటున్నాను. ఈ పాత చింతకాయ పచ్చని ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ మానేసేసి ఒకానొకప్పుడు ఒక కొత్త యాక్ట్ తయారు చేశారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసేసి 1% ఏదో ట్యాక్స్ వేస్తే సంవత్సరానికి 30 లక్షల కోట్లు వస్తున్న అప్పట్లోనే ఎస్టిమేట్ చేశారు. సో ఆ రకంగా మౌలికమైన మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఏరియాలో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని కోరుతున్నాను. అది ఎంతవరకు చేస్తారో నాకైతే తెలియదు, కానీ అలా చేస్తే కానీ మనకు ఆదాయం పెరగదు. ఆదాయం పెరగకపోతే పేదవాళ్ళుగానే ఉండిపోతారు. పేదవాళ్ళేమో ఎక్కువైపోతున్నారు, ధనవంతులేమో మల్టిపుల్ అయిపోతున్నారని చెప్పేసి కూడా ఈ మధ్యలో పేపర్లో చూశాను. అది కరెక్ట్ కాదు. అది ఆ పద్ధతి చాలా డేంజర్. ఒకనొకప్పుడు జార్జ్ చక్రవర్తులు రష్యాను పాలించినప్పుడు జార్జ్ చక్రవర్తులు ఆ రకంగానే అక్కడ పెద్ద విప్లవం వచ్చింది. ఆ రకమైన విప్లవం రాకుండా ఉండాలంటే పేదవారు కూడా అందరికీ సమానంగా సంపద అందాలి. బాగా మల్టీమిలియన్ అంటే ఒక అంబానీ కానీ, ఒక అదానీ కానీ, లేకపోతే ఒక టాటా కానీ, బిర్లా కానీ, ఇలా బాగా ఎక్కువగా ఉన్న ఆదాయం వాళ్ళ మీద 1% వేసినా కూడా, మొన్న ఎవరో చెప్పారు నాకు 5 లక్షల కోట్లు అంత వస్తుందని చెప్పాడు. ఆ రకంగా ఇవ్వచ్చు కదా ఒక ట్యాక్స్. దానికి దేని మీ ఇన్కమ్ ట్యాక్స్ దానికి సంబంధం లేదు. ఒక ట్యాక్స్ ఆ టర్నోవర్ మీద ఒక ట్యాక్స్ అనమాట. ఆ రకంగా వేయాల్సిన అవసరం ఏదైనా ఉంది, అది ఏ రకంగా చేస్తారో చూడాలి. సో అదేవిధంగా చూసుకుంటే మన జిల్లాలకు సంబంధించి ఎక్కువగా పారిశ్రామిక రంగం ఎక్కువగా ఉంది. సో పారిశ్రామిక రంగానికి ఏ విధంగా కేటాయింపు అంటే వెసులుబాటు ఏ విధంగా ఉంటే బాగుంటుంది? మన జిల్లాలో పారిశ్రామిక ఎక్కడ ఉందా? చుట్టుపక్కల చూసుకుంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ బాగా ఎదగాలంటే నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, టూరిజం వైపే వెళ్ళండి. క్యాసినోస్ పెట్టండి, హోటల్స్ కట్టించండి, ప్రైవేట్ వాళ్ళతో కట్టించండి. డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద మీకు ట్యాక్స్ వస్తుంది. ఇవాళ మా హోటల్ ఉంది, 28% ట్యాక్స్. 5,000 రూపాయలు రూమ్ ఛార్జ్ చేస్తే 28% ట్యాక్స్ అంటే ఎంత వస్తుంది చూడండి. ఆ ట్యాక్స్ అంతా గవర్నమెంట్కి కదా వస్తుంది. మరి హోటల్స్ కట్టాలంటే మీరు సరైన ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారు? మీకు ఈ సైట్ కొనుక్కోవడానికే కోట్లు అయిపోతాయి మనకి కర్మ. అక్కడ సైట్ ఇచ్చేసేసి 1 ఎకరం కట్టేసి మీరు హోటల్ కట్టుకోండి అంటే ఎంత బాగుంటుందండి? ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? సో ఆ టూరిజం సైడ్ బాగా చూడాలి. అది అదేవిధంగా చూసుకుంటే రైల్వే లైన్స్ కానీ, రైల్వేకి కానీ ప్రత్యేక కేటాయింపు జరుగుతుంది. దాంట్లో ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందా? ఇప్పుడు ఏదో మళ్ళీ 3rd లైన్ కూడా వేస్తానని వింటున్నాను. రైల్వే గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు బాబు. ఇటు మ్యాండేటరీ, వాళ్ళు చేసినా అయిపోయినా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుందా మన అదృష్టం తప్ప. అటు కలకటా టు మెడ్రాస్ మన రాష్ట్రం నుంచి వెళ్ళాల్సిందే, తప్పదు. ఖచ్చితంగా రైల్వేకి చాలా బాగుంటుంది. రైల్వే గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ మ్యాండేటరీ, డెవలప్ చేయాల్సిందే. ఇప్పుడు వందే భారత్ వచ్చింది, మళ్ళీ ఏదో కొత్త ట్రైన్ ఏదో 300 కిలోమీటర్లు అంటున్నారు, వస్తాయి రైల్వే. దాని గురించి మనం పెద్దగా చెప్పక్కర్లా. సో అదేవిధంగా చూసుకుంటే కేంద్రం బీజేపీ అమరావతికి కానీ, అటు పోలవరం కానీ ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అదేవిధంగా ఈసారి బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా స్థానం కల్పిస్తుంది. అంత సీన్ లేదు, మీరే అనుకోక్కర్లేదు. అలా చేస్తాను నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ రకంగా చెప్పాలంటే ప్రత్యేక దానికి ఏర్పాటు చేసేవారు అదేం చేయట్లేదు కదా. మనం అడగటము అరవడం తప్ప పని జరగట్లే అక్కడ. అదేం జరగదమ్మా. అందరితో పాటుగా మనము, కాకపోతే మన లక్కీగా పోలవరం మేమే కడతామన్నారు కాబట్టి, వాళ్ళు ఏదో కడతానని అన్నారు కానీ మన సంతోషం. అది ఇది ఇక్కడ చెప్తున్నారు. పూర్తిగా అయితే టూరిజం పర్పస్ జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా ఆదాయ పన్ను కూడా సమానంగా ఉండాలని చెప్పేసి అంబికా కృష్ణ చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుతం కెమెరామెన్ సురేష్తో పవన్, HM TV.